ఇవాళ టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. మార్చి 20న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వం తన దార్శనికతను ప్రకటించింది. హైదరాబాద్ లోని కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించే ప్రణాళికపై పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎల్బీ స్టేడియం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ కవి నందిని సితారెడ్డికి ఆయన రాసిన అనిమేష కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్ పరీక్షల నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. అమరావతిలోని శాఖమూరు పార్కులో 58 అడుగుల భారీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. 6.4 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు రాష్ట్ర వ్యాప్త ఉచిత టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. నెల్లూరు రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్, రికార్డులు దగ్ధమయ్యాయి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత మరోసారి న్యాయం కోసం పోరాటాన్ని ఉధృతం చేశారు. పార్లమెంట్ లో ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ బిల్లుల ప్రాజెక్టుల నిధుల విడుదలపై చర్చ జరిగింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ వార్తలు. కేంద్ర ప్రభుత్వం రైల్వే గ్రాంట్లు మరియు ద్రవ్య వినిమయ బిల్లు 2026పై పార్లమెంట్ లో చర్చ కొనసాగుతోంది. ఒడిశాలోని కటక్ ఎస్పీబీ మెడికల్ కాలేజీ ఐసీయూలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది రోగులు మరణించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 14 మధ్యప్రాచ్య దేశాల నుంచి అమెరికన్లను వెంటనే వచ్చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మరియు ఇతర ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరపడంతో గల్ఫ్ దేశాలలో హై అలర్ట్ ప్రకటించారు.